ఎన్ని రోజులు మనుషులే మారుతున్నారనుకుంటే ఈ మధ్య వాతావరణం కూడా మారిపోతుంది. నేనేమో భరించలేనంత ఎండ, సాయంత్రం అయితే వర్షం. అంతకి ఇది ఏ కాలమో నాకు అర్థం కావడం లేదు. పదండి మనం బొరుగులు మిక్చర్ అయితే చేసేసుకుందాం. బౌల్ తీసుకుని దాంట్లో బొరుగులు అయితే వేసేసుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ఇంకొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసేసుకోండి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేయించిన పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర ఇక్కడ మెయిన్, కొత్తిమీర లేకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కింగ్ ఆఫ్ ది ఐటమ్ ఏంటంటే ఇక్కడ లెమన్. మనకు కావాల్సినంత లెమన్ అయితే దాంట్లో పిండేసుకోండి. ఇంతే అయిపోయిందా అనుకోబాకండి, ఇంకొకటి వేస్తున్నాను నేను స్పెషల్గా. నేను ఇక్కడ దాల్ మిక్చర్ యాడ్ చేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ వేరే లెవెల్ కలిపేసేయండి. ఇప్పటికి మనకి ఆల్మోస్ట్ మిక్చర్ అయితే రెడీ. బట్ నేను దీంట్లో ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి దాల్ మిక్చర్ అయితే వేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి వేసుకొని మీరు ట్రై చేయండి. స్పూన్తో తింటే ఆ టేస్ట్ ఎలా తెలుస్తుంది, చేత్తో ఎత్తుకొని అలా వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పినట్టు ట్రై చేస్తుండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. నైట్ ఏమో వర్షం పడుతున్నప్పుడు ఇలా టీవీ చూస్తూ బొరుగులు మిక్చర్ తింటుంటే అబ్బాబ్బా ఫీలింగే వేరు.